హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం చిన్నపిల్లలకి అంటే 7-8 సంవత్సరాల పిల్లలకి డ్రెస్ ఎలా కుట్టాలన్నది నేర్చుకుందామండి. అంటే పైన టాపు, కింద వచ్చేసి ప్లాజో ప్యాంట్ నేను రెడీ చేస్తున్నాను. దానికోసమని 1 మీటర్ నేను క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇదేమో పైన టాప్ కోసం 1 మీటర్ తీసుకున్నాను, రెడ్ కలర్ది. అలాగే బ్లూ కలర్ వచ్చి కింద ప్యాంట్ కోసమని 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం కటింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. మొదటగా అయితే నేను టాప్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి మొత్తం 1 మీటర్ క్లాత్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. టేప్తో కూడా కొలిసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం సెంటర్లోకి ఫోల్డ్ చేసి పట్టుకొని చూస్తే మనకి 1 మీటర్ క్లాత్ వచ్చిందండి. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా ఈ క్లాత్ అనేది మనకి సరిపోతుందండి. ఎందుకంటే ఇది రియాన్ క్లాత్ కాబట్టి దీనికి పన్నా అనేది మనకి పెద్దగా వస్తుంది. అందుకని చెప్పేసి మనం డిజైన్ హ్యాండ్స్ అయినా వస్తాయి దీంట్లో. ఓకేనండి. మొదటగా అయితే నేను క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. అంటే తిరగేసేసి ఫోల్డ్ చేస్తున్నానండి. అంటే పైవైపు మనకి డిజైన్ వచ్చింది, లోపల వచ్చేసి క్లాత్ అనేది ప్లెయిన్ వచ్చింది కాబట్టి మన మార్కింగ్ అనేది లోపల వైపు నీట్గా కనపడుతుంది. అలాగే మనం పైన మార్కింగ్ చేస్తే మన మార్కింగ్ అనేది పైన రోతగా కనిపిస్తుందండి. అందుకని ఈ విధంగా మనం తిరగేసేసి మొదటగా క్లాత్ నీట్గా సెట్ చేసేసుకుని లోపల వైపు నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. చూడండి, ఈ విధంగా నీట్గా ఫోల్డ్ అనేది చేసిన తర్వాత దీన్ని మనం ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకుందాము. చూడండి, ఫోల్డింగ్ వైపు వచ్చేసేసి నా వైపుని పెట్టుకున్నాను. ఓపెన్ సైడ్ వచ్చి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనం సైడ్ వదిలేసేసామండి. ఈ ఫోల్డింగ్ ఎంత ఉండాలంటే మనకి అందాజుగా ఇప్పుడు మన కమర్ వచ్చేసి అంటే చిన్నపిల్లల హిప్ వచ్చేసి మనకి 23-24 ఇంచులు ఉందనుకోండి. దాంట్లో 4వ వంతుకి మనం 2 ఇంచులు యాడ్ చేసుకుంటూ ఈ క్లాత్ ఈ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ ఫోల్డింగ్ వచ్చేసి 10 ఇంచుల దాకా చేశానండి. అంటే 10-11 ఇంచుల దాకా మనం చేసుకోవచ్చు. ఓకే, మొదటగా అయితే చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ వచ్చేసి నేను 10 ఇంచుల వరకు చేసాను. డబుల్ ఫోల్డింగ్ వచ్చింది కదండి. ఇప్పుడైతే మనం క్లాత్ నీట్గా ఈ విధంగా సర్దుకున్న తర్వాత కింద వైపున వచ్చేసి మనం ఈ ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మొదటగా మనం చూసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి మనకి ఎక్కువ తక్కువగా ఉన్నాయండి. అందుకని చెప్పేసి మనం చూసారు కదా, లోపల ఫోల్డ్ క్లాత్ ఏమో మనకి తక్కువగా ఉంది. అందుకని ఎక్కడికి తక్కువగా ఉందో అక్కడ వాటికి నేను ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే ఒకటి డ్రా చేసేసి ఈ లైన్లో మనం కటింగ్ అనేది చేసేసేద్దాము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. చూడండి, ఈ విధంగా మనం తీసేసామంటే మన సైడ్ అనేది చాలా నీట్గా వచ్చేసేస్తుంది కరెక్ట్గా ఉన్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం కింద ఒక 1 ఇంచ్కి నేను ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కింద ఫోల్డింగ్ కోసం అండి. మనం ఫోల్డ్ చేసేసి కింద వైపుని కుట్టు వేస్తాం కదా, దానికోసం వచ్చేసి. ఆ తర్వాత మన డ్రెస్ పొడవు వచ్చేసి మనకి 24 ఇంచులు. నేను 24 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా టేప్ నీట్గా మనం పెట్టేసేసుకుని 24 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం పైన. దాంట్లో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కూడా కలుపుతామండి. ఎందుకంటే కింద వచ్చేసి మనకి ఏమీ వదిలేసేసాం కాబట్టి పైన 24 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చు కలుపుతూ 24.5 ఇంచులకి పైన మార్కింగ్ అనేది ఒకటి చేశాను నేను. ఈ మార్కింగ్లో మనం స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి డ్రా చేసేసాను. ఆ తర్వాత మనం షోల్డర్ వైపు వచ్చేసేసి 10 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుందాము. అలా చేసిన తర్వాత కింద మనం ఆర్మ్ డౌన్ కోసం వచ్చేసి 4 ఇంచులకి నేను ఒక మార్కింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి మనం 4 ఇంచులకి సరిపోతుంది మనకి. 4-4.5 ఇంచులకి తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఆర్మ్ రౌండ్ ఇచ్చే దగ్గర వచ్చి 1.25 ఇంచులకి నేను మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా రౌండ్ ఇచ్చేసేసేద్దాము. అలా రౌండ్ ఇచ్చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే మనం రౌండ్ ఇచ్చామో ఆర్మ్ రౌండ్ అక్కడి నుంచి పట్టుకుని టేపు కింద సైడ్ కట్ కోసం అని చెప్పేసి మనం 10 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకుందామండి. అంటే చిన్నపిల్లలదే డ్రెస్ కాబట్టి ఇది 10 ఇంచులు కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ సైడ్ కట్ కోసం అని చెప్పేసి 10 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి సైడ్ కట్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. పైన వచ్చేసి చెస్ట్ మార్కింగ్కి మనకి 21 ఇంచులండి. ఆ తర్వాత 22 ఇంచులు, హిప్ వచ్చేసి 23 ఇంచులు. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకు మొత్తం ఒకటిగానే ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి ఇదైతే మన బాడీ మార్కింగ్ వచ్చిందండి. ఇందులో నుంచి 4వ వంతు వచ్చేసి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. 21 ఇంచులో 4వ వంతు తీసుకుని నేను ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను సెంటర్లో నుంచి. అలాగే మన హిప్ సైడ్ వచ్చేసి కూడా 23 ఇంచుల్లో 4వ వంతుకి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ అనేది చేసి ఈ విధంగా లైన్ అయితే ఒకటి డ్రా చేసాను.
ఆ తర్వాత 2 ఇంచులు మళ్ళీ ఖర్చు కోసం అని చెప్పేసి ఇంకో మార్కింగ్ చేసాను. చూసారు కదండి, 2 ఇంచులకి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హిప్ దగ్గర ఈ విధంగా మనకి 10 ఇంచులకు వస్తుంది కదా, అక్కడ నుంచే మనం కింద స్ట్రైట్గా ఇంకొక లైన్ అనేది మనం డ్రా చేసుకుందాము. అది ఎందుకంటే మనం స్ట్రైట్గా మనం కుట్టు అనేది వేసుకుంటాం కదండి, దానికోసము. ఆ తర్వాత 1 ఇంచుకి నేను ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం లోపల క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవటానికండి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ సైడ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మనం నెక్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకుందామండి. నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచులకి తీసానండి. ఆ తర్వాత డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి 4 ఇంచులకి దించాను. అలాగే మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నేను 2 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసి ఈ విధంగా రౌండ్ ఇచ్చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్లో షోల్డర్ వైపు వచ్చేసి 10 ఇంచులకి మనం షోల్డరు మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఆ తర్వాత మనం ఈ విధంగా మార్క్ అనేది చేసాము. మీకు ఒకసారికి అర్థం కాకపోతే 2 సార్లు చూడండి, 1కి 2 సార్లు చూసారంటే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం మొదటగా చేసిన మార్కింగ్లో నుంచి నేను ఈ డ్రెస్ అనేది కటింగ్ చేసేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చేసేసినాయి అండి దీంట్లో నుంచి. ఇప్పుడు వచ్చేసి మనం మొదటగా మనం బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నెక్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఆ తర్వాత మొదటగా మనం సైడ్ వచ్చేసి చిన్నగా కట్స్ అనేది ఒకటి ఇద్దాము, ఎందుకంటే అది మనం ఉండటం కోసం. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా మార్కింగ్ చేసాం కదండి. మొదటగా అయితే మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసేద్దాము. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ 2 కటింగ్ అనేది అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. అలా మనం కట్ చేసేసిన తర్వాత దీంట్లో నుంచి ఒక పార్ట్ను మనం తీసేసేద్దాము. ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కింద వచ్చింది. ఇప్పుడు మొదటగా మనం మార్కింగ్ చేసిన పీస్ పైన ఉంది కదండి, దీంట్లో నుంచి వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ నెక్ అనేది అలాగే మన ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేద్దాము. మనం ఫ్రంట్ సైడ్ నెక్ అయితే మార్కింగ్ చేసాం కదండి, దీన్ని మనం కట్ చేసేసేద్దాము. చూడండి, మొదటగా మనం చేసిన మార్కింగ్లో నేను ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మన ఆర్మ్ డౌన్ కోసం అని చెప్పేసి ఒక 1/4 ఇంచు కలా లోతు తీద్దామండి. 1/4 ఇంచుకి నేను ఇలా మార్కింగ్ చేసాను. చూడండి, దీంట్లో నుంచి మనం ఈ లోతు అనేది నీట్గా కట్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా చేసామంటే మనకి డ్రెస్కి మార్కింగ్ కటింగ్ అయితే అయిపోయినట్లేనండి. బాడీ పార్ట్ మొత్తం మనకు వచ్చేసిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి ఒకసారిగా వచ్చేసేసింది. చూడండి, ఈ విధంగా మనకి డ్రెస్ కటింగ్ అనేది బాడీలో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలన్నా చూద్దామండి. ఈ క్లాత్ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం తీసుకున్నాను. స్ట్రైట్గా ఉన్న క్లాత్ ఒకటి తీసుకుని ఫస్ట్లో ఒక ఫోల్డింగ్ అనేది చేసానండి నేను. ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఫోల్డింగ్ వైపు వచ్చేసి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నానండి. ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపున పెట్టుకున్నాను. అలా పెట్టిన తర్వాత ఈ సైడ్ ఎడ్జెస్ వచ్చేసి నేను నీట్గా కట్ చేసేస్తున్నాను, ఎక్కువ తక్కువ లేకుండా. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనం డిజైన్ హ్యాండ్స్ని కట్ చేద్దామండి. మొదటగా ఒక ఫోల్డ్ అనేది చేసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో చూసుకుని దానికంటే ఒక 2-3 ఇంచులు ఎక్కువ ఉండేటట్టు క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పెట్టుకోండి నీట్గా. ఇలా మన క్లాత్ని సెట్ చేసేసుకున్న తర్వాత మొదటగా మన క్లాత్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు మొత్తం 10 ఇంచుల పొడవు ఉంది. ఆ తర్వాత దీన్ని మనం కింద ఒక 1 ఇంచ్కి నేను ఇలా స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకుందాం మనం. ఇది వచ్చేసి కింద ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి. ఓకేనండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు మనం చూసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 8 ఇంచులు కావాలండి. ఇక్కడ మనం 8.5 ఇంచులకి నేను ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను, ఖర్చు ఒక 1/2 ఇంచ్ కలిపేసి. ఆ తర్వాత పైనుంచి తీసుకున్న దానికంటే మనం కింద 2 ఇంచులు డౌన్ చేస్తూ నేను ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ కింద లైన్ నుంచి పైకి మనం ఈ విధంగా రౌండ్ ఇచ్చేసేద్దాము. అలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకుందామండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 4 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది నేను చేస్తున్నాను. ఆ తర్వాత దానికంటే టేప్ కొంచెం పైన పెట్టుకుని అక్కడ నుంచి 5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అనేది నేను డ్రా చేసేసాను. ఆ తర్వాత మనం ఖర్చు కోసం అని చెప్పేసి ఇంకొక 1.5 ఇంచులకి ఎక్స్ట్రా నేను మార్కింగ్ అనేది చేసాను. ఇలా చేసామంటే మనం హ్యాండ్ మార్కింగ్ వచ్చేసినట్లేనండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ లోత్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ సైడ్ లోతు కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచుకి సెంటర్లో ఫోల్డ్ చేసేసి ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేసి మనం చేసిన ఈ హ్యాండ్ సేమ్ మార్కింగ్లో కటింగ్ అనేది చేసేద్దాము. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేద్దాము. ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా తీసేసుకుని సెంటర్లో మనం మొదటగా ఒక కట్స్ అనేది పెట్టేసుకుందాము.
అలా మనం సెంటర్లో కట్స్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ సైడ్ లూతును కూడా మనం కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని మనం సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసేసి పట్టుకుందామండి. చూడండి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసామో అలా సెంటర్లోకి ఫోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్కి సెంటర్ నుంచి మనం పైన ఖర్చు వదిలేసి అలాగే కింద ఫోల్డింగ్ వదిలేసేసి సెంటర్లో ఎంత ఉందో మనం చూసుకుందామండి. అలా చూస్తే మనకి మొత్తం 8 ఇంచులు పొడవు అనేది వస్తుంది. దానికి నేను సెంటర్లో ఒక మార్కింగ్ అనేది చేశాను. ఆ తర్వాత 1 ఇంచుకి లోపలికి మార్కింగ్ చేస్తూ అటువైపున 2 ఇంచులు అలాగే ఇటువైపున 2 ఇంచులకి మార్కింగ్ చేస్తూ ఈ 4 ఇంచులని మనం ఈ విధంగా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను. చూడండి ఒక చిన్నగా మనకు నచ్చిన షేప్ అనేది ఇచ్చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఒక షేప్ అనేది ఇచ్చేసేసి దీన్ని నేను సెంటర్లోకి కట్స్ అనేది చేసేసేస్తున్నాను. సెంటర్లో ఒక మనకి సింగిల్ కట్ అనేది వస్తుందండి దీనికి హ్యాండ్స్కి. చూడండి ఈ విధంగా మనకి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మనకి 2 హ్యాండ్స్కి వచ్చేసి నేను ఈ విధంగా కటింగ్ చేశాను. డ్రెస్ని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నా చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ అనేది మనకి రెడీ అయినాయి. ఈ డ్రెస్ని మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నా చూద్దాం. మొదటగా వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మనకి ఓపెన్ చేసిన తర్వాత వచ్చిందండి. దీనికోసం మిగిలిన క్లాత్లో నుంచి ఈ విధంగా నెక్ పట్టీ కోసం అని చెప్పేసి నేను క్రాస్గా ఈ విధంగా 2 పీసులు అనేది కట్ చేసేసి వీటిని నేను జాయిన్ చేసేసేస్తున్నాను. చూడండి ఇలా మనం జాయిన్ చేసేస్తే మనకి ఈ విధంగా మనకి క్రాస్ పట్టీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద తీసుకుని బ్యాక్ పార్ట్ని తీసుకుని దాని పైనుంచి పెట్టేసేసి చూడండి ఈ విధంగా మనం పైనుంచి పెట్టేసేసి దీని పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా ఒక కుట్టు అనేది మనం వేసేసుకుందాము. అలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకుని సెంటర్లో మధ్యలో నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చేసుకుందామండి. ఆ తర్వాత వచ్చేసి మనం దీని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుందామండి. మనం మొదటగా నెక్ పట్టి కుట్టు వేసాం కదా, దాన్ని ఖర్చు అనేది లోపల వైపు తిప్పేసి పైనుంచి ఒక కుట్టు వేసి ఆ తర్వాత మనం లోపలికి క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి మనం రెడీమేడ్ డ్రెస్సులకు వస్తాయి కదండి బ్యాక్ సైడు కుట్టు వేసేసి సేమ్ అదే విధంగా మనం దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు అనేది వేసేసుకుందాము. చూడండి చేసామంటే మనం ఆ విధంగా ఇలా వచ్చేసేస్తుంది మనకు నెక్ అనేది. ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే ఖర్చులు కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టి ఫ్రంట్ సైడ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నా చూద్దామండి. ఫ్రంట్ సైడ్కి వచ్చేసి నేను ప్యాంట్లో క్లాత్ అనేది తీసేసి కొంచెం నెక్ సైడ్ వేస్తున్నానండి. దానికోసం మనం చిన్న పీస్ని ఒకటి తీసుకుని మనం నెక్ పట్టీ అనేది ఫ్రంట్ సైడు పైన పెట్టేసేసి నేను అంటే మన క్లాత్ తిరగేయకుండా ఫ్రంట్ పార్ట్ని తీసి పైన పెట్టేసి మనం కట్ చేసిన పట్టీ అనేది కింద వైపున పెట్టేసి 2 పిన్స్ అయితే పెట్టేసి నీట్గా దీన్ని ఒక కుట్టు అనేది వేసేసుకుందామండి. మనం చూడండి ఎక్కువ ఖర్చు అయితే పట్టుకోవద్దు. ఒక 1/2 ఇంచుకి ఖర్చు తీసుకుని మనం ఏ విధంగా అయితే నెక్ అనేది కట్ చేసామో ఆ నెక్ కార్నర్ వచ్చిన దగ్గర మనం పాదం అనేది కింద ఉంచేసేసి తిప్పుకుంటూ పాదాన్ని సూది కింద ఉంచేసి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకుందామండి. అలా కుట్టిన తర్వాత ఈ నెక్ పట్టిని మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని లోపలిది కట్ చేసేసుకుందాము. అలా కట్ చేసిన తర్వాత మనం వీటికి చిన్నగా కట్స్ ఇచ్చేసేద్దాము ఈ కార్నర్ దగ్గర. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనం లోపల వైపుకి నేను చూపిస్తున్నాను చూడండి. ఈ లోపల వైపు నుంచి కూడా మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువ లేకుండా అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టు మనం దీన్ని కట్ చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా మనం కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి మనం పై వైపుకి తిప్పి మొదటగా ఒక ఫోల్డ్ చేద్దామండి. ఆ తర్వాత రెండో ఫోల్డ్ చేసేసి ఆ ఖర్చు అంతా లోపల పెట్టేసేసుకుని దీని పైనుంచి ఒక కుట్టు అనేది మనం వేసుకుందాము. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం పైన నెక్ కోసమని ఆపోజిట్ కలర్ క్లాత్ వేస్తున్నాం కదండి, దాన్ని మనం కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే మనం లోపల ఉన్న రెడ్ కలర్ క్లాత్ ఉంది కదండి, అది మనకి చిన్నగా పైపింగ్ లాగా వస్తుంది. చూడండి నేను నెక్ సైడ్ మనకి సన్న పైపింగ్ లాగా వచ్చేటట్టు నేను ఈ విధంగా కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకున్నామంటే మన నెక్ వైపు డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి మనకి గ్రీన్ కలర్ క్లాత్ కంటే ముందు రెడ్ కలర్ పైపింగ్ వేసినట్టు కనిపిస్తుంది, కానీ మనం పైపింగ్ అయితే వేయలేదండి. ఇలా మనం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నేను రెడీ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు షోల్డర్ అయితే జాయిన్ చేసేసేస్తున్నాను నేను. చూడండి ఫస్ట్లో ఒక కుట్టు వేసేసిన తర్వాత అలాగే దాని వైపు రెండో కుట్టు వేసేసి తీసేసేయండి. అలాగే రెండో సైడ్ షోల్డర్ని కూడా మనం జాయిన్ చేసేసుకుందాము. చూడండి మనం షోల్డర్ జాయిన్ చేసేసిన తర్వాత నెక్ సైడ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మనం డిజైన్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మొదటగా అయితే నేను కింద ప్లాజో ప్యాంట్లోంచి క్లాత్ అనేది తీసుకుని కింద హ్యాండ్ సైడ్ వచ్చేసి ఒక డిజైన్ కోసమని పట్టీలాగా కింద పెట్టేసి కుట్టి దాన్ని లోపల వైపుకి ఇలా మనం ఫోల్డ్ చేసి మనం ఫస్ట్లో నెక్ సైడ్ అయితే ఏ విధంగా ఫోల్డ్ చేసామో అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసేస్తున్నాను.
చూడండి ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత రెండో సైడ్ హ్యాండ్ కూడా నేను సేమ్ అదే విధంగా రెడీ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ కుట్టుకోవడం కోసం అని చెప్పేసి మన క్లాత్ వచ్చేసి నేను ప్లెయిన్ క్లాత్ ఒకటి తీసుకుని దాన్ని ఒక ఫోల్డ్ అనేది చేసానండి. అలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ డిజైన్ ఉంది కదండి, దీన్ని వచ్చేసి మనం ఇలా క్రాస్గా దీని పైన పెట్టేసేసి ఈ సైడ్ మనం కార్నర్స్ పక్క నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. నిదానంగా మనం కట్ చేసిన డిజైన్ చుట్టూ రౌండ్ తిప్పుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఎక్కడైతే లాస్ట్లో కార్నర్ వస్తుందో అక్కడ మన సూది అనేది కింద ఉంచి పాదాన్ని తిప్పుకుని ఈ విధంగా మొత్తం రౌండ్లో కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి అలా మనం కుట్టేసేసిన తర్వాత నీట్గా తీసేసేసి సెంటర్లో ఒక కట్స్ అనేది పెట్టేసేసి లోపల ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మనం కట్ చేసేసామంటే మన డిజైన్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. అలా మనం కుట్టు వేసేసిన తర్వాత సైడ్ మొత్తానికి చిన్నగా కట్స్ అనేది నేను పెట్టేసేస్తున్నాను. మనం కుట్టిన క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్గా రావాలండి మనకి, ఎందుకంటే మనం డిజైన్ కోసం కాబట్టి ఇది క్రాస్గా వచ్చిందంటే మనకి మనం కట్ చేసిన డిజైన్ అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. అలా మనం తీసేసేసిన తర్వాత ఈ క్లాత్ అనేది లోపలికి పెట్టేసేసి దీని పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తున్నాను. నేను ఫినిషింగ్ స్టిచ్ అనేది ఒకటి వేస్తున్నాను పైనుంచి. చూడండి ఈ విధంగా మనం ఒక కుట్టు వేసేసి తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని లోపల వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, మనం క్లాత్ వదిలేసేసాం కదా లోపల వైపున, ఈ క్లాత్ను కూడా మనం ఫస్ట్లో ఒక ఫోల్డ్ అనేది చేసుకుని చిన్నగా ఇంకొక కుట్టు అనేది మనం ఒక పాదం వరుసలో మొత్తం రౌండ్లు ఫినిషింగ్గా వేసుకోవాలండి. కొంచెంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఆ ఫోల్డింగ్ మీద నుంచి ఒక రెండో కుట్టు అనేది వేసుకోవాలి. కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి నీట్గా అదే విధంగా మనం రౌండ్ అనేది క్లియర్గా తిప్పుకోవాలండి. చూడండి ఈ విధంగా నిదానంగా మనం క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ మీద నేను కుట్టు అనేది వేసేసి ఎక్స్ట్రా దారాలన్నింటినీ కట్ చేసేసాను. చూడండి ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా మన హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. అదేవిధంగా నేను రెండో సైడ్ కూడా డిజైన్ అనేది రెడీ చేసి ఉంచేసాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జాయిన్ చేసేసుకుందామండి. హ్యాండ్ తీసుకుని నేను ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్, బ్యాక్ సైడ్ మనం పట్టుకుని ఈ విధంగా నీట్గా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే మన హ్యాండ్ సైడు అది మనం బయట వైపుకు పెట్టేసేసుకుని ఈ షోల్డర్ అనేది మనం కరెక్ట్గా పట్టుకుని మనం బ్లౌజ్ పీస్ కానీ డ్రెస్ పీస్ కానీ ఏది కూడా లాక్కుండా మనం ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం సెంటర్లో కట్స్ ఇచ్చాం కదండి హ్యాండ్స్కి, అది మన షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా రావాలి. అప్పుడే మన హ్యాండ్ అనేది నీట్గా కూర్చుంటుంది. చూడండి ఈ విధంగా మనకి హ్యాండ్ జాయింట్ అనేది అయిపోయింది. ఆ తర్వాత మనం సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే హ్యాండ్ సైడ్ వచ్చేసి దాన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. అదేవిధంగా నేను రెండో సైడ్ కూడా జాయింట్ చేసేసాను. మనం రెండు కుట్లు అనేది వేసేసుకోవాలండి. అలా మనం జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది చూద్దాము. డ్రెస్కి సైడ్ జాయింట్ మొదటగా వచ్చేసి మనం రెండు హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ సైడ్ వచ్చేసి మన సైడ్లు రెండింటిని నీట్గా కలిపి పట్టుకుని ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకుందామండి. రెండు సైడ్లు నేను పిన్స్ అనేవి పెట్టేసేస్తున్నాను. ఈ విధంగా నీట్గా పెట్టిన తర్వాత మనం దీన్ని మళ్ళీ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్లో మనం చేసిన మార్కింగ్ అనేది మనకి కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే అది క్లాత్ మీద చేసాం కాబట్టి 4 ఫోల్డింగ్ మీద చేస్తాం కాబట్టి. ఇది వచ్చేసేసి మనం రెండు ఫోల్డింగ్ల మీద చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్లాత్ అనేది నీట్గా ఈ విధంగా పెట్టిన తర్వాత మనం సైడ్ కట్స్ కోసం అని చెప్పేసి 10 ఇంచులకు వదిలేసాం కదండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది నేను చేస్తున్నాను. అదేవిధంగా మనం రెండో సైడ్ని కూడా సైడ్ కట్స్ కోసమని 10 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అనేది చేద్దాము. ఆ తర్వాత అలా చేసిన తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చూసుకుందామండి. మన మార్కింగ్ ప్రకారం వచ్చేసి మనం 2 ఇంచులకు పెట్టుకోవాలి. ఫస్ట్లో వచ్చేసి మనకి 21 ఇంచులు ఉంది కదండి, దాంట్లో నేను 10.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసాను. ఆ తర్వాత కింద వచ్చేసి మనకి 21 ఇంచులు ఉందండి, దానికి వచ్చేసి నేను 21 ఇంచుల్లో వచ్చేసి మనకి అంతే వస్తుంది కదండి, సగాన్ని వచ్చేసి నేను సెంటర్లో పెట్టాను. ఆ తర్వాత మన హిప్ వచ్చేసి చిన్నపిల్లకి 23 ఇంచులండి, దాంట్లో నుంచి వచ్చేసి నేను 11.5 ఇంచులకి ఇక్కడ నుంచి ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అటు సైడు ఇటు సైడు చూడండి ఈ విధంగా. అంటే మనకు వచ్చిన చెస్ట్లో నుంచి మనకి క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి దాన్ని సగంలో మనం పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి బాడీ మార్కింగ్ అయిపోయింది సెంటర్లోకి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ సైడు లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలండి. కింద లూజ్ వచ్చేసి మనకి హ్యాండు వన్ సైడు 4 ఇంచులండి, 4 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి మొదటగా.
ఆ తర్వాత పైకి వచ్చే కుందే మన డిజైన్ కూడా ఉంది కాబట్టి 5 ఇంచులకి తీసుకున్నామండి. ఆ తర్వాత మన ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి నేను మొత్తం 10 ఇంచులు, దానికి నేను 5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేస్తూ ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసేసాను స్ట్రైట్గా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్లోనే మనం కుట్టు అనేది వేసేసుకుందాము. చూడండి, అలా ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్క నుంచి ఒక పాదం ఖర్చు వదిలేసేస్తూ రెండో కుట్టు అనేది మనం వేసుకుందాము. చూడండి, వన్ సైడ్ అలా జాయిన్ చేసేసిన తర్వాత రెండో సైడ్ని కూడా మనం సేమ్ అదే విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి కింద వైపు నుంచి పట్టుకుని ఫస్ట్లో రఫ్ అనేది చేసుకుని ఇలా మనం చేసిన మార్కింగ్లో నుంచి ఒక కుట్టు అనేది వేసేసేస్తున్నాను చూడండి. అలాగే మనం రెండో సైడ్ కూడా మన ఆమ్ రౌండ్ లూజ్ అనేది చూసుకుని ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకుందాం. 10 ఇంచులకి సెంటర్లో 5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేశాను నేను. అదేవిధంగా కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా 4 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను. చూడండి, ఆ విధంగా 2 మార్కింగ్లు కలుపుతూ మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకుందాము. అలా కాదు అనుకుంటే మీరు మొదటగా మనం కుట్టిన హ్యాండ్ ఉంది కదండి, దాన్ని పెట్టుకుని కూడా ఒకసారి చూసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది లేకుండా. అలా కుట్టిన తర్వాత దాని పక్క నుంచి కూడా రెండో కుట్టు అనేది నేను వేసేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం కుట్టు వేసేసిన తర్వాత ఈ సైడ్ లోపల ఎక్స్ట్రా ఉండే ఖర్చు మొత్తాన్ని మనం కట్ చేసేసుకుందామండి. ఎందుకంటే మనకి ఫోల్డింగ్కి ఈ సైజ్ దగ్గర నుంచి మనం కింద ఫోల్డ్ చేసుకోవడానికి 1 ఇంచ్ ఉంచేసి మిగతా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత బాడీ సైడ్ వచ్చేసి నేను చిన్న చిన్నగా ఈ విధంగా కట్స్ లాగా పెడుతున్నానండి. ఎందుకంటే అది మనకి డిజైన్ లాగా ఉంటుంది. అలాగని చెప్పేసి డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందండి. మనం కట్స్ అనేది ఇవ్వలేదంటే ఏంటంటే మనకి లాగినట్టు ఉంటుంది పైన, ఎందుకంటే లోపల ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనండి, ఈ విధంగా నేను 2 సైడ్ని నీట్గా కట్ చేసి కట్స్ ఇచ్చిన తర్వాత సైడ్ ఉండే ఎక్స్ట్రా క్లాత్ని కూడా నేను కటింగ్ అనేది చేసేసాను. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ నుంచి వేసి పట్టుకుని వన్ సైడు 4 వైపులా ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకుని మొత్తం మన డ్రెస్ రౌండ్ మొత్తం మీద ఒక కుట్టు అనేది వేసేసుకుందామండి. మొదటగా ఫస్ట్లో ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసిన తర్వాత ఆ తర్వాత కార్నర్ మీద నుంచి కూడా 2 కుట్టు అనేది మనం వేసేసుకోవాలి. ఇలా చేసామంటే మన డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, మనం ఈ ఫోల్డింగ్ చేసేది అనేది ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేసుకోవాలండి, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా. అలాగని ఇక్కడ మన జాయింట్ సైడ్ వచ్చేసి కూడా మన స్క్వేర్గానే కుట్టు అనేది ఉండాలి పైన కూడా. ఆ విధంగా తీసేసి రెండో వైపు నుంచి కూడా మనం వేసే కుట్టు అనేది సెంటర్లో ఎక్కడ ఆపకుండా ఒకే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలండి మొత్తంగా. చూడండి, ఈ విధంగా మనం మొదటగా ఒక కుట్టు వేసిన తర్వాత దాని పైనుంచి కూడా రెండో కుట్టు అనేది వేసేసి తీసేసాను నేను. ఇప్పుడు మనం పట్టుకుని చూస్తే ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి 2 సైడ్లు ఒకే లెక్కలో వస్తాయండి. చూసారు కదండి, చాలా ఈజీగా మనం చిన్నపిల్లల డ్రెస్ అనేది రెడీ చేసుకోవచ్చు, కటింగ్ స్టిచ్చింగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.